parent-teacher meeting, quarterly meeting. We're going to mandate it. It's going to be a celebration of sorts across the state. The first aspect. Secondly, KGBV students are going to appear to CBSE exams. So a lot of preparatory work needs to happen. సో మన పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు. అదే విధంగా ప్రీ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించాలి. సో దట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేది. ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్తున్నాయి సార్. గత ప్రభుత్వం అనాలోచిత వల్ల 1000 స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్. దాన్ని అసెస్ చేసుకున్నాం. ఏ దగ్గరనే ముందర ప్రయారిటీగా తీసుకుని సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ కరికులం స్టూడెంట్స్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీవీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతే జీవితాంతం చాలా బాధపడతారు. అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి. ఈ రెండు మా సైడ్ నుంచి. ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్. ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయో మన ప్రొడక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే న్యూట్రిషియస్, ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు. అందుకే మనం లాస్ట్ గవర్నమెంట్ లోని 2016-17 ఆ ప్రాంతాల్లో నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. That is the biggest project in the world now. Now we are planning 50 lakh acres during this period, and 20 lakh hectares, around 20 lakh farmers we are planning. That is one priority. Now, agriculture lo kuda changes vachayi. That is where Rajsekhar, all of you has to work it out. High protein paddy, there is a demand, not carbohydrates. That is red paddy, all these things are coming now. Ragi, jowar, bajra, ఇవన్నీ హై ప్రోటీన్ గాని మనం పోగలిగితే అలాంటివి ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ డిమాండ్ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే మనం అర్లీ స్టేజ్ లో కొద్దిగా మనకుండే అడ్వాంటేజెస్ లో డైవర్సిఫికేషన్కి వెళ్ళాం. ఎప్పుడో పామ్ ఆయిల్ తీసుకొచ్చాం. నౌ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ పామ్ ఆయిల్. అక్కడ అండర్ ట్రీస్ కోకోకి వెళ్ళాం. దట్ ఈస్ ఆల్సో వీఆర్ నెంబర్ 1. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండేది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే క్లియర్ గా హార్టికల్చర్ లో చాలా స్పష్టంగా కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఇప్పుడే చూపించాడు. ఆ ప్రోడక్ట్స్ లో మ్యాంగో క్లస్టర్స్, బనానా క్లస్టర్స్, డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల డ్రాగన్ ఫ్రూట్ హెస్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎకనామిక్లీ వైబుల్. దానికి కారణం అందులో స్వీట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి చిల్లీ ఫ్రూట్స్, ఆయిల్ ఫామ్, కోకో, ఇలాంటి వేరియస్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్లస్టర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లస్టర్ కమాడిటీ తీసుకున్నారు. పీపీపీ మోడల్. ప్రైవేట్ పీపుల్ ని పెట్టి మీరు గాని ఒక మోడల్ తయారు చేస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దే ఆర్ గివింగ్. దట్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ నౌ ఇన్ హార్టికల్చరే కాదు, అగ్రికల్చర్ అన్నిట్లో ఇట్ విల్ బి మోర్ వయబుల్. నౌ యూ హ్యావ్ టు డూ దాట్. అదే సమయంలో ఈరోజు డైరీ, ఈ డైరీ అనేది డైరీ ప్లస్ అలైడ్, ఇవన్నీ కూడా ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ ఉన్నారో వాళ్ళకు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. V4 ఏదైతే మాట్లాడుతున్నామో, జీరో పావర్టీ ఏదైతే మాట్లాడుతున్నామో, ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళు 24 గంటలు డిపెండ్ అయ్యేది ఓన్లీ ఆన్ లేబర్. అలాంటి వాళ్ళకి కానీ ఇవ్వగలిగి ఫాడర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే మనం అది టైఅప్ చేసి సైలేజ్ ఇవ్వయాం ఒకప్పుడు. అదే మరి గ్రీన్ ఫాడర్, డాక్రా సంఘాల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు టైఅప్ చేసి ఫాడర్ సెక్యూరిటీ ఫార్ క్యాటిల్ కి ఇవ్వగలిగితే, ఇప్పుడు నరేగా కింద మనం డబ్బులు ఇస్తున్నాం. ఏదైతే ఫామ్ ను కట్టుకోవడానికి కూడా క్యాటిల్ ఫార్మ్స్ కి ఇస్తున్నాం. అది కూడా మీరు ఇచ్చి లోన్ గాని ఇప్పించి ఇవి టైఅప్ చేస్తే దే కెన్ ఎర్న్ అడిషనల్ ఇన్కమ్.
ఈజీలీ. దానివల్ల 2 అడ్వాంటేజెస్. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, కానీ వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ కావాలి. ఆ యాక్టివిటీ ఉంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదర్వైజ్ ఇంట్లోనే కూర్చుంటే 60 years, 70 years దే కెన్ లుక్ ఆఫ్టర్ 1 or 2 animals, దేర్ బై వాళ్ళకు ఒక అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది సాయిల్ టెస్టింగ్ కూడా మీరు ఎక్కడికక్కడ ఈ మధ్య సాయిల్ టెస్టింగ్ మర్చిపోయాం, జీరో చేసేశారు. సాయిల్ టెస్టింగ్ మీరు చేయగలిగితే ఆన్ ది బేస్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం. మీ బాడీకి కూడా ఏదైనా సాయిల్ అయినా బాడీ అయినా అంతే. బాడీకి ఏం కావాలి? ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, ఫ్యాట్ తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? హెల్త్ నాలెడ్జ్ పెరిగే కొందికి కార్బోహైడ్రేట్ తిన మానేసి ప్రోటీన్ తింటున్నాం, స్వీట్స్ మానేసి మిగిలినట్టు తీసుకుంటున్నాం షుగర్ వస్తుందని, లేకపోతే ఫ్యాట్ మానేసి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేసే పాలసీ వచ్చింది. ఇది డెఫినెట్ గా స్టేట్ సాయిల్ పాలసీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, హౌ టు మేక్ ఇట్ అవర్ ల్యాండ్స్ మోర్ ఫెర్టైల్. సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ చేద్దాం. ఒకప్పుడు పెట్టాం, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు రెవెన్యూ డివిజన్ లో ఉండాలి. ఎవ్రీ సీజన్ ఫార్మ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ని సాయిల్ టెస్టింగ్ చేయాలి. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ ఎన్రిచ్మెంట్ చేయాలి. దాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి. దట్ విల్ డూ ఇట్. దానికి మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్ ఏం కావాలన్నా అవన్నీ ఇచ్చి సైంటిఫిక్ అగ్రికల్చర్కి వెళ్లాలంట నేను. నాట్ ఓన్లీ నేచురల్ ఫార్మింగ్ కాకుండా ఎవ్రీథింగ్ యూ హావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. అదే సమయంలో ఫిషరీస్ కూడా నవ్ డేస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్. ఒకప్పుడు ఫిష్ అనేది ఓన్లీ కొంతమంది తినేవాళ్ళు, కొంతమంది తినేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం స్టేట్ లో కూడా అందరినీ ప్రమోట్ చేయాలి. ఇది బెటర్ ప్రోటీన్. చికెన్ తర్వాత ఇది, ఇవన్నీ కూడా చికెన్ కంటే బెటర్ ఒక విధంగా చెప్పాలంటే. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మనం డామినేట్ చేస్తున్నాం. వీఆర్ నెంబర్ 1. దీన్ని మీరు చెరువుల్లో ఎవరికైతే పూర్ పీపుల్, ఎస్పెషల్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి మళ్ళా చెరువులు ఇచ్చి వాళ్ళ ఇన్కమ్ పెంచడానికి, ఒకప్పుడు ఈవెన్ మనం నర్సరీ కూడా డెవలప్ చేసి అవన్నీ ఇచ్చి వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేవాళ్ళం. నవ్ యూ హ్యావ్ టు రివైవ్ దాట్. ఏదైనా సరే ప్రో పూర్ వాళ్ళ ఆదాయం పెంచే మార్గాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్రియేటివ్ గా ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వీటికన్నిటి కూడా టైమ్లీ ఇన్పుట్స్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, ప్రొక్యూర్మెంట్ గానీ, మార్కెటింగ్ గానీ, కోల్డ్ చైన్ లింక్ కూడా, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎస్పెషల్లీ ఇన్ రాయలసీమ వేర్ ఫ్రూట్ బేస్డ్ ఉన్నన్నిటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇప్పుడే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమందే ఫారెస్ట్ మీద శ్రద్ధ పెడతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. అండర్ హిస్ లీడర్షిప్ నౌ హీ హాస్ టు ఇంప్రూవ్. ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే, నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. దట్ ఈస్ వెల్త్. 1/3 ఇంకా మోర్ దెన్ 1/3 ఏరియా, 40% ఏరియా ఈజ్ ఫారెస్ట్. యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్. ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం. అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా, యాక్సిడెంట్ కూడా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా ట్రెంచ్లు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్ ఇంకొక పక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ ఇవన్నీ చేయాలి.